హాయ్ ఫ్రెండ్స్, కొన్ని జంతువులు జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయి. కానీ ఆర్కిటిక్ ప్రాంతంలో కనిపించే బెలుగా తిమింగలాలు మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మగ ఆడ బెలుగాలు రెండు తమ జీవిత కాలంలో పలువురు భాగస్వాములతో సంతానం పొందుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ ప్రవర్తన వెనుక అసలు కారణం ఏంటి? పరిశోధకులు కనుగొన్నదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలోని బ్రిస్టల్ బే ప్రాంతానికి చెందిన బెలుగా తిమింగలాలపై ఈ అధ్యయనం జరిగింది. పరిశోధకులు 13 సంవత్సరాల కాలంలో 623 బెలుగా తిమింగలాల నుంచి DNA నమూనాలను సేకరించి విశ్లేషించారు. ఈ అధ్యయన ఫలితాలు ఫ్రంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా బెలుగా మగ తిమింగలాలు ఆడ తిమింగలాల కంటే పెద్దవిగా ఉంటాయి. అందువల్ల కొన్ని శక్తివంతమైన మగ తిమింగలాలే ఎక్కువ సంభోగ అవకాశాలు పొందుతాయని పరిశోధకులు భావించారు. అలాగే ఆడ బెలుగాలు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పిల్లల్ని కనటం వల్ల వాటి సంతానోత్పత్తి విధానం ఎలా ఉంటుందన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది. అయితే DNA విశ్లేషణలో ఊహించిన విషయం బయటపడింది. మగ బెలగాలు మాత్రమే కాదు, ఆడ బెలగాలు కూడా కాలక్రమేణా వేర్వేరు భాగస్వాములతో సంతానం పొందుతున్నట్లు తేలింది. ఒక పిల్లకు సంబంధించిన తోబుట్టువులు ఉన్నా సాధారణంగా వారికి ఇద్దరు తల్లిదండ్రులు కాకుండా ఒకే తల్లి లేదా ఒకే తండ్రి మాత్రమే ఉమ్మడిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని మగ బెలగాలు ఇతర మగ తిమింగలాల కంటే ఎక్కువ సంతానం పొందినప్పటికీ ఆ తేడా పరిశోధకులు ఊహించినంత పెద్దగా లేదు. బెలుగా తిమింగలాలు 90 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు. అందువల్ల అవి ఒకే సీజన్లో కాకుండా దీర్ఘకాలంలో జీవితం మొత్తం మీద క్రమంగా సంతానం పొందే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఆడబెలగాల కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంది. అవి తరచూ భాగస్వామ్యంలో మార్చడం ద్వారా తక్కువ నాణ్యత గల జెనెటిక్ లక్షణాలు ఉన్న మగ తిమింగలాలతో మాత్రమే పరిమితం కాకుండా వివిధ భాగస్వామ్యాల నుంచి సంతానం పొందే అవకాశాన్ని పెంచుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధకులను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం మరొకటి ఉంది. బ్రిస్టల్ బేలో మొత్తం బెలుగా తిమింగలాల సంఖ్య కేవలం 2000 వరకు మాత్రమే ఉన్నప్పటికీ వాటిలో జెనెటిక్ వైవిధ్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు, బంధువుల మధ్య సంభోగం వల్ల వచ్చే ఇన్బ్రీడింగ్ లక్షణాలు చాలా తక్కువగా కనిపించాయి. చూశారుగా, చిన్న జనాభా ఉన్న జాతుల్లో సాధారణంగా జెనెటిక్ వైవిధ్యం తగ్గిపోతుంది. కానీ బెలుగా తిమింగలాలు తరచూ భాగస్వామ్యంలో మార్చే వ్యూహం వల్ల జన్యు వైవిధ్యాన్ని కాపాడుకుంటూ ఇన్బ్రీడింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తున్నట్లు ఈ అధ్యయనం సూచిస్తోంది. ప్రకృతి తన జాతిని కాపాడుకోవటానికి ఎంత అద్భుతమైన వ్యూహాలను ఉపయోగిస్తుందో చెప్పడానికి ఇది మరో ఆసక్తికర ఉదాహరణ. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.